జీవితంలో ఎప్పుడు డబ్బు అవసరం వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. అది పెళ్లి కోసమైనా, ఇల్లు రిపేర్ కోసమైనా, పిల్లల ఎడ్యుకేషన్ కోసమైనా, లేదా మెడికల్ ఎమర్జెన్సీ కోసమైనా, లేదా ఫ్యామిలీలో ఏదైనా అనుకోకుండా వచ్చిన ఫైనాన్షియల్ ప్రాబ్లం కోసమైనా కావచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో చాలా మంది ముందుగా ఆలోచించేది పర్సనల్ లోన్ గురించే. ఎందుకంటే వేరే ఇన్వెస్ట్మెంట్స్ బ్రేక్ చేయకుండా, రిలేటివ్స్ ని ఇబ్బంది పెట్టకుండా ఇమీడియట్ గా మనీ అరేంజ్ చేసుకోవడానికి పర్సనల్ లోన్ ఒక మంచి ఆప్షన్ గా కనిపిస్తుంది. కానీ ఇక్కడే చాలా మంది ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. సోషల్ మీడియాలో లేదా ఇంటర్నెట్ లో కనిపించే ఫేక్ లోన్ యాప్స్ ని నమ్మి పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేస్తున్నారు. ముందు ఈజీగా లోన్ ఇప్పిస్తామని చెప్పి తర్వాత హై ఇంట్రెస్ట్, హిడెన్ ఛార్జెస్, హరాస్మెంట్ కాల్స్ లేదా పర్సనల్ డేటా మిస్యూజ్ లాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. చాలా మంది ఇంట్రెస్ట్ కట్టలేకపోయి మెంటల్ స్ట్రెస్ కూడా ఫేస్ చేస్తున్నారు. అందుకే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఎప్పుడు చెప్పే ఒక ముఖ్యమైన మాట ఏంటి అంటే, లోన్ అవసరం వచ్చిన ప్రతిసారి ట్రస్టెడ్ బ్యాంక్స్ లేదా ఆథరైజ్డ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని మాత్రమే కాంటాక్ట్ చేయాలి అని. ఇప్పుడు ఇండియాలో అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే SBI కస్టమర్స్ కోసం ఒక యూస్ఫుల్ పర్సనల్ లోన్ ఫెసిలిటీని అందుబాటులో ఉంచింది. ఈ ఫెసిలిటీ ద్వారా కొన్ని ఎలిజిబుల్ కస్టమర్స్ 1 lakh నుంచి 50 lakhs వరకు పర్సనల్ లోన్ పొందే అవకాశం ఉంటుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, లోన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయడానికి బ్యాంక్ బ్రాంచ్కి ముందుగా వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం ఒక్క మిస్డ్ కాల్ లేదా ఒక్క SMS ద్వారా ప్రాసెస్ని ఇనిషియేట్ చేయొచ్చు. అందుకే ఈ ఫెసిలిటీ గురించి సోషల్ మీడియాలో చాలా మంది మాట్లాడుకుంటున్నారు. దీని గురించి ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. సో లాస్ట్ వరకు మిస్ చేయకుండా చూడండి. అలాగే ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. అవును, మీరు పెళ్లి కోసం ఎక్స్పెన్సెస్ ప్లాన్ చేస్తున్నారా? అలాగే ఫ్యామిలీతో ఒక ఇంపార్టెంట్ ట్రిప్కి వెళ్ళాలి అనుకుంటున్నారా? ఇంట్లో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందా? లేదా ఏదేమైనా కాస్ట్లీ ఐటమ్ కొనడానికి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలా? ఇలాంటి అనేక అవసరాల కోసం SBI ఈ పర్సనల్ లోన్ స్కీమ్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ స్కీమ్లో ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, లోన్ ఎంక్వైరీ కోసం రిపీటెడ్గా బ్యాంక్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. టైం సేవ్ అవుతుంది, ప్రాసెస్ కూడా సింపుల్గా ఉంటుందని SBI చెప్తుంది. మీరు ఒక్క మిస్డ్ కాల్ ఇస్తేనే బ్యాంక్ రిప్రజెంటేటివ్స్ మీకు కాల్ చేసి లోన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అడుగుతారు. తర్వాత మీ ఎలిజిబిలిటీ వెరిఫై చేసి ప్రాసెస్ ని ముందుకు తీసుకెళ్తారు. SBI ప్రకారం ఈ పర్సనల్ లోన్ ఫెసిలిటీ Feb 16 నుంచి యాక్టివ్లో ఉంది. మరి ఈ లోన్ లో ఉన్న ఫీచర్ ఏంటి? ఎంతవరకు లోన్ పొందవచ్చు? ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుంది? అలాగే రీపేమెంట్ పీరియడ్ ఎంత? ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి? డాక్యుమెంట్స్ ఏం కావాలి? ఎలా అప్లై చేయాలి? ఇలా మీకున్న డౌట్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఈ పర్సనల్ లోన్ స్కీమ్ ద్వారా మినిమం 1 lakh నుంచి 50 lakhs వరకు లోన్ పొందవచ్చు. లోన్ అమౌంట్ అనేది అప్లికెంట్ ఎలిజిబిలిటీ, ఇన్కమ్, రీపేమెంట్ కెపాసిటీ లాంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ విషయానికి వస్తే SBI ప్రకారం ఈ లోన్ పై సంవత్సరానికి 10.5% నుంచి ఇంట్రెస్ట్ రేట్ ప్రారంభమవుతుంది. మార్కెట్ కండిషన్స్, అప్లికెంట్ ప్రొఫైల్ బట్టి ఇంట్రెస్ట్ రేట్ మారవచ్చు. కాబట్టి ఫైనల్ రేట్ బ్యాంక్ అప్రూవ్ చేసేటప్పుడు తెలుస్తుంది. అయినా సరే వేరే చాలా పర్సనల్ లోన్ ఆప్షన్స్ తో కంపేర్ చేస్తే ఇది కాంపిటేటివ్ రేట్ అని చెప్పొచ్చు. ఇంకో ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ లోన్ తీసుకోవడానికి ప్రాపర్టీ, గోల్డ్ లేదా వేరే అసెట్స్ ని కోలాటరల్ గా పెట్టాల్సిన అవసరం లేదు. అంటే ఇది అన్సెక్యూర్డ్ పర్సనల్ లోన్ కేటగిరీలో వస్తుంది. చాలా మంది లోన్ అంటే వెంటనే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అడుగుతారు అని భయపడతారు. కానీ ఈ స్కీమ్ లో అలాంటి కోలాటరల్ రిక్వైర్మెంట్స్ లేదు. పేపర్ వర్క్ కూడా ఎక్కువగా ఉండదని SBI చెప్తుంది. ప్రాసెసింగ్ ఛార్జెస్ కూడా రీజనబుల్ గా ఉంటాయి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఒక లోన్ తీసుకొని EMI పే చేస్తుంటే కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఎలిజిబిలిటీ ఉంటే మరొక పర్సనల్ లోన్ తీసుకునే అవకాశం కూడా ఉంది. రీపేమెంట్ గురించి మాట్లాడితే బారోవర్స్ కి ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడం కోసం మినిమం 6 months నుంచి మాక్సిమం 7 years అంటే 84 months వరకు టెనర్ ఆప్షన్ ఉంటుంది. దీనివల్ల EMIని మీ మంత్లీ ఇన్కమ్ కి తగ్గట్టు ప్లాన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. EMI తక్కువ కాకుండా కంఫర్టబుల్ రీపేమెంట్ పీరియడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ లోన్ తీసుకునే ముందు మంత్లీ EMI మీ ఇన్కమ్ కి సూట్ అవుతుందా లేదా అని ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే టైంకి EMI పే చేయడం వల్ల మీ క్రెడిట్ హిస్టరీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మరి ఇప్పుడు అందరికి ఉన్న ముఖ్యమైన క్వశ్చన్ ఏంటి అంటే, ఈ SBI పర్సనల్ లోన్ ఎవరికి వస్తుంది అని. ఎందుకంటే లోన్ అమౌంట్, ఇంట్రెస్ట్ రేట్ కన్నా ముందు ఎలిజిబిలిటీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. SBI ప్రకారం ఈ లోన్ ముఖ్యంగా సాలరీడ్ ఎంప్లాయీస్ కోసం డిజైన్ చేశారు. అంటే మీరు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా, డిఫెన్స్ లో పనిచేస్తున్నా లేదా రైల్వేస్ ఎంప్లాయీస్ అయినా, ఏదైనా పెద్ద కార్పొరేట్ కంపెనీలో పర్మనెంట్ గా వర్క్ చేస్తున్నా ఈ లోన్కి అప్లై చేసుకోవచ్చు. కానీ జాబ్ ఉంది అని మాత్రమే లోన్ ఆటోమేటిక్గా అప్రూవ్ అవుతుందని అస్సలు అనుకోకండి. SBI కొన్ని ఎలిజిబిలిటీ కండిషన్స్ని కంపల్సరీగా ఫాలో చేస్తుంది. అందులో మొదటి కండిషన్ ఏంటి అంటే, మీ శాలరీ అకౌంట్ SBI బ్యాంక్లోనే ఉండాలి. ఎందుకంటే బ్యాంక్ మీ శాలరీ, క్రెడిట్ హిస్టరీ,
ట్రాన్సాక్షన్స్, రీపేమెంట్ కెపాసిటీని ఈజీగా వెరిఫై చేయగలుగుతుంది. శాలరీ అకౌంట్ వేరే బ్యాంక్లో ఉంటే ఈ పర్టికులర్ ఫెసిలిటీ అందరికీ అప్లై కాకపోవచ్చు. కాబట్టి అప్లై చేయడానికి ముందు మీ శాలరీ అకౌంట్ ఎలిజిబిలిటీని బ్యాంక్ దగ్గర కన్ఫర్మ్ చేసుకోవడం మంచిది. వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి మినిమం 6 months సర్వీస్ కంప్లీట్ అయి ఉండాలి. అదే ప్రైవేట్ కంపెనీ ఎంప్లాయీస్ కి మినిమం 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎందుకంటే బ్యాంక్ స్టేబుల్ ఇన్కమ్ ఉన్న అప్లికెంట్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తుంది. జాబ్ లో జస్ట్ జాయిన్ అయిన వాళ్ళకి ఇమీడియట్ గా ఎలిజిబిలిటీ ఉండకపోవచ్చు. ఇప్పుడు ఏజ్ క్రైటీరియా గురించి చూస్తే అప్లికెంట్ వయసు 21 నుంచి 60 years మధ్యలో ఉండాలి. శాలరీ రిక్వైర్మెంట్ విషయానికి వస్తే గవర్నమెంట్ లేదా డిఫెన్స్ ఎంప్లాయీస్ కి మినిమం మంత్లీ 20,000 శాలరీ ఉంటే సరిపోతుంది. అదే ప్రైవేట్ కంపెనీ ఎంప్లాయీస్ కి మినిమం 25,000 మంత్లీ శాలరీ ఉండాలి. అలాగే అప్లికెంట్ తప్పనిసరిగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఇంకో చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే సిబిల్ స్కోర్. చాలా మంది లోన్ అప్లై చేసేటప్పుడు శాలరీ గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ బ్యాంక్ శాలరీతో పాటు మీ క్రెడిట్ హిస్టరీని కూడా చెక్ చేస్తుంది. మీరు ప్రీవియస్ లోన్స్ లేదా క్రెడిట్ కార్డ్ బిల్స్ ని టైం కి పే చేసి మంచి క్రెడిట్ హిస్టరీ మెయింటైన్ చేస్తే లోన్ అప్రూవల్ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. అందుకే లోన్ అప్లై చేయడానికి ముందు మీ సిబిల్ స్కోర్ ఒకసారి చెక్ చేసుకోవడం చాలా మంచిది. మరి ఇప్పుడు లోన్ కి అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే పాన్ కార్డ్, 6 months శాలరీ స్లిప్స్, అలాగే ఎంప్లాయీ ఐడి కార్డ్, ఆధార్ కార్డ్ లేదా ఓటర్ కార్డ్, అవసరమైతే లేటెస్ట్ ఐటీఆర్ లేదా ఫామ్ 16, అలాగే శాలరీ అకౌంట్ కి సంబంధించిన గత 6 months బ్యాంక్ స్టేట్మెంట్ రెడీగా ఉంచుకోవాలి. ఈ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉంటే వెరిఫికేషన్ ప్రాసెస్ ఫాస్ట్ గా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఇక ప్రాసెసింగ్ ఫీ గురించి మాట్లాడితే ఎస్బీఐ ప్రకారం ఇది కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది. ఒకవేళ మీరు డిఫెన్స్ ఎంప్లాయీ అయినా, ప్లాటినం శాలరీ ప్యాకేజ్ కస్టమర్ అయినా ప్రాసెసింగ్ ఫీ పూర్తిగా వేవ్ అయ్యే అవకాశం ఉంది. మిగతా ఎలిజిబిలిటీ కస్టమర్స్లో సిబిల్ స్కోర్ 800 కన్నా ఎక్కువగా ఉంటే ప్రాసెసింగ్ ఫీ పై 50% డిస్కౌంట్ ఇస్తామని ఎస్బీఐ చెప్తుంది. ఇది మంచి క్రెడిట్ హిస్టరీ మెయింటైన్ చేసే కస్టమర్స్కి ఒక అడిషనల్ బెనిఫిట్ అని చెప్పొచ్చు. మీ మొబైల్ నెంబర్ నుంచి 7208933142 నెంబర్కి ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. లేదా 18001234 కస్టమర్ కేర్ నెంబర్కి కాల్ చేసినా లేదా పర్సనల్ అని టైప్ చేసి 7208933145 నెంబర్కి ఎస్ఎంఎస్ పంపవచ్చు. మీరు మిస్డ్ కాల్ లేదా మెసేజ్ చేసిన తర్వాత ఎస్బీఐ రిప్రజెంటేటివ్స్ మీకు ఫోన్ కాల్ చేసి రిక్వైర్డ్ డీటెయిల్స్ తెలుసుకొని లోన్ ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్తారు. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అంటే ఎస్బీఐ అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు. వెబ్సైట్ లింక్ మరియు కాంటాక్ట్ డీటెయిల్స్ని డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాం. చివరిగా ఒక ముఖ్యమైన సజెషన్, ఇమీడియట్ మనీ కోసం ఫేక్ లోన్ యాప్స్ వెనుక తిరిగి ఇబ్బందులు పడడం కన్నా ఇప్పుడు ఇలాంటి అఫీషియల్ బ్యాంక్ ఫెసిలిటీస్ని మాత్రమే యూజ్ చేయండి. అలాగే లోన్ తీసుకునే ముందు ఇంట్రెస్ట్ రేట్, ప్రాసెసింగ్ ఛార్జెస్, రీపేమెంట్ రూల్స్, ఈఎంఐ అమౌంట్ అన్ని బ్యాంక్ ఆఫీషియల్స్ దగ్గర మరోసారి క్లియర్గా అడిగి అర్థం చేసుకొని తర్వాత డెసిషన్ తీసుకోండి. లోన్ అనేది అవసరం ఉన్నప్పుడే, రీపే చేయగలిగే కెపాసిటీ ఉన్నప్పుడే తీసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.